ఈయన చైర్మన్ ఆఫ్ చిత్తూరు డైరీగా పనిచేశాడు అధ్యక్ష. అదే పనిగా చంద్రబాబు నాయుడు గారు ఈయనను చైర్మన్ చేసి చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పి ఆ రోజుల్లో ఈయన ఏకంగా చైర్మన్ చేయడమే కాకుండా అధ్యక్ష తాను తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చైర్మన్ కావడమే కాకుండా అధ్యక్ష తర్వాత సక్సెస్ఫుల్ గా ఈ పెద్ద మనిషి చిత్తూరు డైరీని మూసేయించాడు కాబట్టి ఈ మనిషికి రివార్డు కింద తర్వాత ఎమ్మెల్సీ పోస్ట్ కూడా ఇచ్చాడు అధ్యక్ష. ఈ మనిషికి అంటే ఏ లెవెల్లో వీళ్ళు కోఆపరేటివ్ సెక్టర్ను మూసేయిచ్చేస్తా ఉన్నారు అనే దానికి ఇదొక నిదర్శనం అధ్యక్ష. ఈ రకంగా తాను చేస్తూ ఈ రకంగా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ కంపెనీ కూడా అదే మాదిరిగానే ఉంటుంది అధ్యక్ష. తాను అధికారంలో ఉన్నప్పుడు హెరిటేజ్ కంపెనీకు లాభాలు పెరుగుతాయి, షేర్ ప్రైజ్ పెరుగుతుంది. ఆశ్చర్యకరంగా చూస్తే ఆ షేర్ ప్రైజ్ కూడా ఒకసారి ఏమైనా ఉందమ్మా ఉంటే ఏం షేర్ ప్రైజ్ ఒకసారి అంటే షేర్ రిగ్గింగ్ కూడా చేస్తారేమో అని చెప్పి నాకు ఒక్కోసారి అనిపిస్తుంది అధ్యక్ష. ఇలా చూస్తే ఇది చేసినంతా కూడా మీరు ఒకసారి మీరు షేర్ ప్రైజ్ కూడా గమనించినట్టయితే అధ్యక్ష జనవరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే హెరిటేజ్ లాభం పెరుగుతుంది, దిగిపోగానే తగ్గుతుంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చూస్తే అధ్యక్ష 1999 జనవరి నుంచి ఈ రోజు వరకు ఏం జరిగిందని మీరే చూడండి అధ్యక్ష. జనవరి 1, 1999 అధ్యక్ష ఒకసారి మీరు గమనిస్తే ₹2.89 అధ్యక్ష షేర్. 12 డిసెంబర్ 2003కు వచ్చేసరికి అంటే చంద్రబాబు నాయుడు కరెక్ట్గా ముఖ్యమంత్రి అధ్యక్ష 1999 నుంచి 2003 షేర్ ప్రైస్ 26.90 ₹2.89 షేరు ₹26.90 పెరుగుతుంది అధ్యక్ష. ప్రభుత్వం రద్దు చేసి మధ్యాంతర ఎన్నికలకు వెళ్లే నాటికి షేర్ ధర 10 రెట్లు పెరిగింది అధ్యక్ష. అప్పుడు గమనించినట్లయితే అధ్యక్ష మళ్ళీ 2009 ఎన్నికల ముందు అధ్యక్ష 9 ఏప్రిల్ 2009 నాడు షేర్ ధర 16.35 పడిపోయింది అధ్యక్ష. అధికారంలో లేడు అధ్యక్ష, మళ్ళీ పడిపోయింది అధ్యక్ష. అంటే 2003లో 26.90 ఆయన అధికారంలో చివరిలో ఉన్నప్పుడు ₹26.90 పోయిన షేరు ధర 2003 కంటే 2009లో ఆయన అధికారంలో లేకపోయేసరికి ఏకంగా 16.35 రేట్లు తగ్గిపోయింది అని అంటే అధికారంలో లేనప్పుడు షేరు 10 కంటే ఎక్కువ కింద ₹10 కంటే ఎక్కువ కింద పడింది అధ్యక్ష. మళ్ళీ అధ్యక్ష సైకిల్ కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష అంటే కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ రావడం, కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్కు చంద్రబాబు నాయుడు ఏకంగా విప్ జారీ చేసి సపోర్ట్ చేయడము ఇవన్నీ మన కళ్ళ ముందరనే కనిపించాయి అధ్యక్ష. అప్పుడు అధ్యక్ష ఈ కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ హయాంలో అధ్యక్ష ₹35 నుంచి ₹100కు మళ్ళా షేర్ ఎగబాకింది అధ్యక్ష. ఆ తర్వాత 2014లో ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యాడు అధ్యక్ష. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ₹100 ఉండే షేరు 2017 డిసెంబర్ కల్లా రికార్డు స్థాయిలో ₹827 పోయింది అధ్యక్ష. ₹100 షేరు 2014లో ₹100 షేర్ 2017 కల్లా ₹827 పోయింది అధ్యక్ష. ఈయన ముఖ్యమంత్రిగా ఉంటూ షేర్ ప్రైస్ ఈ మాదిరిగా కరెక్ట్గా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మాదిరిగా ఎగబాకుతా ఉంటే దీన్ని షేర్ రిగ్గింగ్ అంటారా, షేర్ ఏమంటారో నాకైతే తెలియదు అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష బాబు గారు దిగిపోయిన తర్వాత అధ్యక్ష మళ్ళీ ఒకసారి గమనించిన అధ్యక్ష మళ్ళీ బాబు గారు దిగిపోయిన తర్వాత అధ్యక్ష 2020 మార్చి నాటికి మళ్ళీ ₹205 తగ్గింది. ఒకసారి గమనించండి అని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. బాబు అధికారంలో ఉంటే తన డైరీ తన షేరు పెరిగింది, బాబు అధికారం నుంచి దిగితే పేదలందరి ఆదాయం పెరిగింది, మన ప్రభుత్వంలో పేదలందరికీ అందే బ్యాంక్ ట్రాన్స్ఫర్ పెరిగింది అధ్యక్ష. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అధికారాన్ని ఉపయోగించి
ప్రజలకు మంచి చేయాలి అన్న ఆరాటం అనేది తక్కువ ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఏఎన్ఐ రిపోర్టింగ్ అధ్యక్ష. ఇది ఏఎన్ఐ రిపోర్టింగ్. బ్యాంక్ ఆఫ్ బరోడా హెరిటేజ్ ఫుడ్ సైన్స్ ఎంఓయు ఇంటెన్స్ ఈజీ లోన్ టు ఫార్మర్స్. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఇది 30 డిసెంబర్ 2016 అధ్యక్ష. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ బ్యాంక్ ఆఫ్ బరోడాతో హెరిటేజ్ ఫుడ్స్ ఎంఓయు సైన్ చేస్తాడంట. ఇంటెన్స్ ఈజీ లోన్ టు ఫార్మర్స్. ఆశ్చర్యం ఏం తెలుసా అధ్యక్ష? లీడింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఆఫ్ బరోడా has announced signing an MOU with Heritage Foods with an objective to provide dairy loans to the farmers through the network of Bank of Baroda branches pan India. We have entered a memorandum of understanding with Heritage Foods Limited to work jointly to provide dairy loans to the farmers. This relationship of Bank of Baroda, one of the premium banks of our country, with Heritage Foods Limited, will immensely benefit the farmers in increasing their productivity and earnings under allied activities. అంటే బ్యాంకులతో రాష్ట్ర ముఖ్యమంత్రి బ్యాంకుల ద్వారా, హెరిటేజ్ బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించి, ఆ లోన్లు ఇప్పించినందుకు వాళ్ళు హెరిటేజ్కు పాలు పోయాలా అని చెప్పి ఏకంగా ఎంఓయూలే రాసుకుంటా ఉంటే ఏమని చెప్పాలి అధ్యక్ష? వీళ్ళు ఏ రకంగా ఉపయోగపెడతా ఉన్నారు, ఏ రకంగా గవర్నెన్స్ జరుగుతూ ఉంది అన్నదానికి ఇంతకన్నా ఇంకా నిదర్శనం అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటి పరిస్థితిలో అధ్యక్ష ఈరోజు రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంటే అధ్యక్ష, రాష్ట్రంలో పాలు ఉత్పత్తి చేసి అక్క చెల్లెమ్మలకు, రైతులకు సరైన ధర రాని పరిస్థితిలో ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లో పూర్తిగా కూడా కబంధ హస్తాలతో ఇరుక్కుని ఇబ్బందులు పడే పరిస్థితిలో ఎక్కడైనా కూడా కోఆపరేటివ్ సెక్టర్ అనేది యాక్టివ్గా ఉంటే అధ్యక్ష, కోఆపరేటివ్ సెక్టర్ వల్ల ఒక కాంపిటీషన్ క్రియేట్ అవుతుంది. కోఆపరేటివ్ సెక్టర్ గన నీకు ఒక 4 రూపాయలు ఎక్కువ, 5 రూపాయలు ఎక్కువ గన ఎప్పుడైతే అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం మొదలు పెడుతుందో, కాంపిటీషన్లో ఉన్న వాళ్ళు కూడా న్యాచురల్గా వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఇవ్వక తప్పని పరిస్థితులకి వీళ్ళు కూడా పోవాల్సి వస్తుంది. అప్పుడు వీళ్ళు కూడా ఆటోమేటిక్లీ ఎక్కువ రేట్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. దానివల్ల ఎవరు బాగుపడతారు అధ్యక్ష? దానివల్ల బాగుపడేది మన రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న 27 లక్షల మందికి పైగా మహిళలు పాడి పరిశ్రమ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారు అధ్యక్ష. వీళ్ళందరికీ కూడా మేలు జరుగుతుంది అధ్యక్ష. ఈ కాంపిటీషన్ అనేది క్రియేట్ అయితే, ఈ కాంపిటీషన్ ద్వారా వీళ్ళు కూడా రేటు పెంచక తప్పని పరిస్థితులకి వీళ్ళు కూడా వస్తే, రేటు పెరిగినందువల్ల ఈ కాంపిటీషన్లో 27 లక్షల మందికి పైగా మహిళలు ఎవరైతే పాడి పరిశ్రమ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారో వాళ్ళందరికీ కూడా దీనివల్ల మంచి జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఒకసారి మనం గమనించినట్లయితే అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ అంటే మన దగ్గర ఉన్న డైరీలు ఇవాళ నిజంగా ఏ పరిస్థితిలో ఉన్నాయని చెప్పి కూడా ఒకసారి గమనించాలి అధ్యక్ష. ఎందుకనంటే నిజంగా అమూల్ను తీసుకురావడం కోసం మనం కష్టపడ్డాం. అమూల్ వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి మనం కష్టపడ్డాం అధ్యక్ష. నిజంగా అమూల్ రాకపోయిందంటే ఈరోజు మన పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేషన్ ఫెడరేషన్లో ఇవాళ పరిస్థితి ఏమిటి అని అంటే, ఇవాళ మెజారిటీ ఆఫ్ బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ అన్నీ కూడా మెజారిటీ ఆఫ్ దెమ్ షట్ డౌన్ అధ్యక్ష. కేవలం 800 గ్రామాల్లో మాత్రమే ప్రొక్యూర్మెంట్కు పరిమితమైన స్థితి అధ్యక్ష. కేవలం 800 గ్రామాలు మాత్రమే ప్రొక్యూర్మెంట్కు పరిమితమైన గ్రామాల అధ్యక్ష. మెజారిటీ BMCU బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ ఆర్ షట్ అధ్యక్ష. మోస్ట్ ఆఫ్ ది డైరీస్ షట్ అధ్యక్ష. మోస్ట్ ఆఫ్ ద డైరీలు ఇవాళ షట్టు. జీతాలు కూడా ఇవ్వని పరిస్థితిలో మూసేసినారు. మెషినరీ అంతా రస్తుపడతా ఉంది. పూర్తిగా డైరీలు ప్రైవేట్ వ్యక్తులకు, ప్రైవేట్ కంపెనీలకు కానీ వీళ్ళకి ఎవరికి కూడా కాంపిటీషన్ ఇచ్చే పరిస్థితులు కూడా లేదు అధ్యక్ష. ఈ ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిస్థితి ఇవాళ
ఇంతకుముందు సుదీర్ఘంగా కూడా మంత్రి గారు మాట్లాడుతూ ఏ రకమైన పరిస్థితిలో ఇవాళ ఉంది అని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, పరిస్థితి ఈ మాదిరిగా ఉంటే అధ్యక్ష, ప్రైవేట్ డైరీలు అనుసరించిన అనైతిక పద్ధతుల వల్ల మరియు పాడి పరిశ్రమ రైతులలో అవగాహన లేమి వల్ల సహకార పాల సంఘాలు నష్టాలు పెరిగిపోవడం ప్రారంభమై పాడి పరిశ్రమ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పూర్తిగా వెళ్ళిపోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ డైరీల చే దోపిడీ, పాడి పరిశ్రమ సహకార సంఘాలు పనిచేయలేని వాటిగా మారడం, డైరీ ప్లాంట్ల సామర్థ్యాన్ని వినియోగించుకోవడం మరియు బెటర్గా వినియోగించుకోవడం అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 21/7/2020 తేదీన అమూల్తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, వీటి వల్ల ఏం జరుగుతుందంటే అధ్యక్ష, మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టితో ఆంధ్రప్రదేశ్లో పాల ఉత్పత్తిదారుల సామాజిక ఆర్థిక ఉన్నతి, దీస్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ అధ్యక్ష. నేను చెప్పేటన్నీ కూడా ఆబ్జెక్టివ్స్ విత్ దిస్ MOU. మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టితో ఆంధ్రప్రదేశ్లో పాల ఉత్పత్తిదారుల సామాజిక ఆర్థిక ఉన్నతి అంటే ఆ అక్కచెల్లెమ్మలను చెయ్యి పట్టుకుని నడిపించాలని, వాళ్ళను సామాజికంగాను ఆర్థికంగాను పైకి తీసుకొని రావాలనే తపన అధ్యక్ష. రైతులకు ఉత్తమ పాల ధరను అందించడం అధ్యక్ష. అక్కచెల్లెమ్మలకు మంచి పాల ధర అందించడం ప్రధానమైన ముఖ్య ఉద్దేశం అధ్యక్ష. వినియోగదారులకు కూడా అధ్యక్ష నాణ్యమైన పాల ఉత్పత్తులను అందించడం అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళు కోఆపరేటివ్ డైరీలు అధ్యక్ష. వీళ్ళు ప్రైవేట్ డైరీల మాదిరి వీళ్ళు దే డోంట్ కట్ కార్నర్స్. లాభాల కోసం నాణ్యతను వాళ్ళు కాంప్రమైజ్ కారు. వినియోగదారునికి కూడా నాణ్యమైన పాలు వస్తాయి, పాల ఉత్పత్తులు కూడా అందించడం జరుగుతాయి అధ్యక్ష. అధ్యక్ష, అమూల్ను మార్కెటింగ్ అనుసంధానం కోసం ఎంచుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, అమూల్ గురించి ఇంతకుముందు నేను కాసేపటి కిందటి చెప్పాను అధ్యక్ష. మార్కెటింగ్ కోసం వీళ్ళను ఎంతగా మనం ఉపయోగించుకోవాలి అని అంటే, ఎందుకనంటే ఒక వ్యవస్థను మనం క్రియేట్ చేయాలి. ప్రతి గ్రామంలోనూ మహిళలందరినీ పైకి తీసుకొని రావాలి అంటే ఆ మహిళల చేత కోఆపరేటివ్ మూవ్మెంట్ తీసుకొని రావాలి. ప్రతి గ్రామంలోనూ అక్కడ బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ను, ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్ను పెట్టించాలి. పెట్టించిన తర్వాత ఆ అక్కచెల్లెమ్మలు చేయూత ద్వారా 4,69,000 యూనిట్లు ఇప్పటికే కాసేపటి కిందనే చెప్పా. ఆవులు గేదెలు సప్లై కూడా చేస్తూ ఉన్నాం. ఇవన్నిటికీ కూడా వాళ్ళు పాలు ఈ బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, ఈ ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్ ద్వారా పాలు పోస్తారు. అక్కడ వేసిన తర్వాత అమూలు ఇవి అమ్మాల. అమూల్ ఇక్కడ నుంచి కొనుగోలు చేసి ఎక్కువ ధర ఇచ్చి కొనుగోలు చేసి వీటిని అమూల్ ప్రాసెస్ చేసి ఎక్కువ ధరకు ఎక్కువ లాభం సంపాదించి ఆ సంపాదించిన దాంట్లో కూడా మళ్ళీ బోనస్గా మళ్ళీ అక్కచెల్లెమ్మలకు వెనక్కి ఇవ్వడం. ఇది ఎంత గొప్ప కార్యక్రమం అంటే అంత గొప్ప కార్యక్రమం అధ్యక్ష. అధ్యక్ష, భారతదేశ సహకార రంగంలో అధ్యక్ష పనిచేస్తున్న అతి ఉత్తమ డైరీ అధ్యక్ష అమూల్ ఇవాళ 50 దేశాలకు పైగాలో దీని ఉనికి ఇవాళ ఉంది అధ్యక్ష. ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా అధ్యక్ష, పాల ఉత్పత్తుల కోసం విస్తృత మార్కెట్ నెట్వర్క్ కూడా కలిగి ఉండడం దీని గొప్పతనం అధ్యక్ష. ఇట్ ఈస్ నంబర్ 8 ఇన్ ద వరల్డ్. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ డైరీ ఇన్ ద కంట్రీ అధ్యక్ష. అధ్యక్ష, అమూల్ సంవత్సరం అంతటా రైతులకు ఈ మంచి పాల కొనుగోలు ధరను చెల్లించడమే కాకుండా అధ్యక్ష, సంవత్సరం చివరిలో నిర్వహణ మిగులను రైతులకు బోనస్గా కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, దాదాపుగా ప్రభుత్వం ఈ 9,800
99 గ్రామాలను 10,641 ఆర్బీకేలు ఉన్నాయి అధ్యక్ష. ఇందులో 9,899 గ్రామాలను పాల పొటెన్షియల్ ఉన్న గ్రామాలుగా గవర్నమెంట్ ఐడెంటిఫై చేసింది అధ్యక్ష. అంటే ఆల్మోస్ట్ 11,000 పంచాయతీల్లో 9,899 పరిధిలోకి మనం పోతున్నాము అని అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ పంచాయతీలో మనం కనిపిస్తా ఉన్నాం. ఈ 9,899 ఆర్బీకేల పరిధిలో అధ్యక్ష, ఈ 9,899 ఆర్బీకే పరిధిలో అధ్యక్ష మహిళా డైరీ సహకార సంఘాలను స్థాపిస్తాం అధ్యక్ష. స్థాపించడమే కాకుండా అధ్యక్ష వీళ్లకు అక్కడ మనము ఈ మహిళా వీళ్ళకి అక్కడ మనం 3,000 కోట్ల రూపాయలతో అధ్యక్ష వీళ్ళందరికీ కూడా బిల్డింగులు కట్టించడము, ఒక్కొక్క బిల్డింగ్ 16,90,000 రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష. బిల్డింగులు కట్టించడము, ఆ బిల్డింగులలో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ ఒక్కొక్కటి 10 లక్షల రూపాయలు అవుతుంది అధ్యక్ష. అది పెట్టడము, ఆ తర్వాత ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్, అంటే పాలు వచ్చినప్పుడు నాణ్యత ఎంత ఉంది, ఫ్యాట్ ఎంత ఉంది అని చెప్పి వాళ్ళ కళ్ళ ముందన్నీ అక్కడే అదే గ్రామంలోనే కనిపిస్తూ ఉంటుంది. అది పెట్టడానికి ఒక్కొక్క యూనిట్ 1,40,000 అవుతుంది అధ్యక్ష. సో మిషనరీ కాంపోనెంట్ దాదాపుగా 11,40,000 రూపాయలు ఒక్కొక్క చోట అవుతుంది అధ్యక్ష. 16 లక్షలు ఈ ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్తో ఈ ప్రైమ్ మినిస్టర్ గారి ఆత్మనిర్భర్ ప్రోగ్రాంలో కూడా తీసుకొస్తా ఉన్నాం. ఈ బిల్డింగ్లు కూడా కట్టడం కూడా జరుగుతుంది అధ్యక్ష. దాదాపుగా 16,90,000 రూపాయలు ఒక్కొక్క బిల్డింగ్కు ఎస్టిమేషన్ అధ్యక్ష. ఇవన్నీ కూడా ఈ 9,899 ఆర్బీకేల పరిధిలో మన ఆర్బీకేల పక్కనే ఈ బిల్డింగులు, ఈ వ్యవస్థ, ఈ బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, ఈ బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ పక్కనే మళ్ళా ఈ ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి అధ్యక్ష. ఒక వ్యవస్థలోకి, గ్రామీణ ఎకానమీలోకి ఒక వ్యవస్థలోకి ఒక బూస్ట్ వస్తుంది. అక్కడి నుంచి అమూల్ రావడం, పాలను తీసుకొని పోవడం, ఇచ్చేది కూడా అత్యధిక ధర ఇచ్చి తీసుకోవడం, అత్యధిక ధర ఇవ్వడమే కాకుండా 10 రోజుల్లోనే పేమెంట్ అధ్యక్ష. 10 రోజుల్లోనే అక్క చెల్లెమ్మలకు నేరుగా పేమెంట్ ఇచ్చే కార్యక్రమం. ఎక్కడా మధ్యవర్తి లేడు, నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా డీబీటీ ట్రాన్స్ఫర్ అధ్యక్ష. ఎక్కడ ఎవరికి కూడా లంచాలు ఇవ్వాల్సిన పని లేదు, మధ్యవర్తి ఉండడు, నేరుగా 10 రోజుల్లోనే పేమెంట్ అమూల్ సంస్థ నేరుగా వాళ్ళకి ఇస్తుంది అధ్యక్ష. అధ్యక్ష ఇందులో భాగంగానే మొదటి దశలో వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్ష, చిత్తూరు జిల్లా అధ్యక్ష, ప్రకాశం జిల్లాలో అధ్యక్ష ఇప్పటికే మొదటి దఫా కింద 400 గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. 7,000 ఆవులను కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా చేయూత ద్వారా ఇప్పటికీ జరిగింది అధ్యక్ష. ఈ ఫిబ్రవరి నాటికి మరో 1,00,000 యూనిట్లు ఆవులను, గేదెలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. నెక్స్ట్ ఫిబ్రవరి నాటికి మరో 3,69,000 యూనిట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అంటే ఫిబ్రవరి 2021 నాటికి 1,00,000 యూనిట్లు ఆవులు, గేదెలు డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అవుతుంది. ఫిబ్రవరి 2022 నాటికి అంటే మళ్ళీ ఆగస్టు 2021 ఆగస్టు 2021 నుంచి మొదలుపెట్టి ఫిబ్రవరి 2022లో మరో 3,69,000 యూనిట్స్ను మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పూర్తిగా అనుసంధానం చేసి అమూల్ ఇచ్చే ధరలు ఎలా ఉన్నాయి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, ఆ స్లైడ్ కూడా ఒకసారి వేయండమ్మా. ఏ రకంగా అమూల్ వల్ల మేలు జరుగుతుంది అనేది ఒకసారి గమనించండి అధ్యక్ష. అధ్యక్ష ఇవి క్షేత్రస్థాయిలో మనం సేకరించిన వివరాలు అధ్యక్ష. దీని ప్రకారం చూస్తే అధ్యక్ష బఫెలో మిల్క్ అంటే ఎనుము గేదె పాలు అధ్యక్ష ఒకసారి గమనించినట్టు అధ్యక్ష హెరిటేజ్ డైరీ 33 రూపాయల 60 పైసలు ఇస్తా ఉంది అధ్యక్ష. అదే అమూలు 39 రూపాయలు ఇస్తా ఉంది అధ్యక్ష. అధ్యక్ష దొడ్ల డైరీ 34.20 ఇస్తా అంటే అమూల్ 39కి డిఫరెన్స్ ఇన్ రేటు హెరిటేజ్తో కంపేర్ చేస్తే 5 రూపాయల 40 పైసలు, దొడ్లతో కంపేర్ చేస్తే 4 రూపాయల 80 పైసలు కనిపిస్తా ఉంది అధ్యక్ష. సిమిలర్లీ అధ్యక్ష కౌ మిల్క్ ఒకసారి గమనించండి అధ్యక్ష. అధ్యక్ష ఈ కౌ మిల్క్ అయితే హెరిటేజ్ 58 రూపాయలు ఇస్తా ఉంటే కౌ మిల్క్ సారీ కౌ మిల్క్ హెరిటేజ్ 23 రూపీస్ ఇస్తా ఉంటే అమూల్ 28 రూపీస్ ఇస్తా ఉంది అధ్యక్ష.
అంటే డిఫరెన్స్ దాదాపుగా 5 రూపాయలు అధ్యక్ష. బఫెలో మిల్క్ అధ్యక్ష 10% ఫ్యాట్ అండ్ 9% ఎస్ఎన్ఎఫ్ అయితే హెరిటేజ్ 58 రూపీస్ ఇస్తా ఉంటే అమూల్ 64.97 అంటే 65 రూపాయలు ఇస్తా ఉంది. డిఫరెన్స్ 7 రూపాయలు ఇస్తా ఉంది అధ్యక్ష. అంటే ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఇచ్చే రేట్ల కన్నా ఎక్కువ రేటుకు అమూల్ కొనుగోలు చేస్తూ ఉంది. ఎక్కువ రేటుకు అమూల్ కొనుగోలు చేయడమే కాకుండా ఆ తర్వాత సంపాదించే లాభాలను కూడా బోనస్ కింద మళ్ళీ రీడిస్ట్రిబ్యూట్ కూడా చేస్తూ ఉంది అని అంటే దీనివల్ల ఎంత మంచి జరుగుతుంది అనేది ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఈ మధ్యకాలంలోనే నిన్న ఐ బిలీవ్ లోకేష్ అనే వ్యక్తి ఏదో టీవీలో అన్నాడంట అధ్యక్ష, హెరిటేజ్ విల్ నాట్ డై ఇఫ్ అమూల్ కమ్స్ అని. ఆంధ్రజ్యోతిలో కూడా ఆంధ్రజ్యోతిలో కూడా ఉన్నట. అంటే ఆయన అన్న మాటలు తెలుగులో చెప్పాలంటే హెరిటేజ్ చావదు అమూల్ వచ్చినందువల్ల అని చెప్పి హీ సేస్ దే విల్ గో టు అదర్ స్టేట్స్ అండ్ ప్రొక్యూర్ మిల్క్ అంట. వేరే రాష్ట్రాలకు పోయి కూడా పాలు సేకరిస్తారంట అని కూడా అన్నాడంట. నాకు ఆశ్చర్యం ఉంది అధ్యక్ష. అంటే దాని అర్థం ఏంది? అధ్యక్ష? అంటే హెరిటేజ్ ఇంతకాలం తక్కువ రేట్ ఇస్తుందనే కదా దాని అర్థం. హెరిటేజ్ ఇంతకాలం తక్కువ రేట్ ఇస్తుందనే కదా అధ్యక్ష దాని అర్థం. ఈ రకంగా స్టేట్మెంట్లు ఇవ్వడం చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఇక్కడ నేను ఒకటి చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఇది చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతోనో హెరిటేజ్ మీద కోపంతోనో అమూల్ను తీసుకురావడం అనేది జరగలేదు అధ్యక్ష. మా రాడార్లో చంద్రబాబు నాయుడు లీస్ట్ అధ్యక్ష. ఒక చంద్రబాబు నాయుడు కోసం మేము అంతగా ఆలోచన చేసి అంత బుర్ర పెట్టి అంత మైండ్ స్పేస్ ఇచ్చి అంత ఎక్కువ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఆ మైండ్ సెట్ కూడా మాకు కాదు అధ్యక్ష. దిస్ ఇస్ మచ్ బియాండ్ చంద్రబాబు నాయుడు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు కన్నా దిస్ ఇస్ వే బియాండ్. దీని స్కేలు అక్షరాల 24,55,000 అక్క చెల్లెమ్మలకు చేయూత ద్వారా డబ్బులు ఇస్తా ఉన్నాం. దాదాపుగా 87 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఆసరా ద్వారా సహాయం చేస్తూ ఉన్నాం, డబ్బులు ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇంత డబ్బులు ఈ అక్క చెల్లెమ్మలకు ఇస్తూ ఉన్నప్పుడు మా తాపత్రయం ఏమిటి అని అంటే ఆ అక్క చెల్లెమ్మలకు ఈ డబ్బులు సరైన పద్ధతిలో వాళ్ళకు దారులు కన్నా చూపించగలిగితే, ఆ సరైన పద్ధతిలో వాళ్ళు కన్నా ఇన్వెస్ట్ చేయగలిగితే, ఆ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది వాళ్ళకు లేకుండా ప్రభుత్వమే చెయ్యి పట్టుకుని రిస్క్ ఎక్కడా కూడా లేని ప్రాజెక్ట్స్ లేకి వీళ్ళ చేత డబ్బులు కన్నా పెట్టించగలిగితే రెగ్యులర్గా వీళ్లకు ఆదాయం వస్తుంది. రెగ్యులర్గా వీళ్ళు బతకగలుగుతారు. ఆ ఆదాయంతో లక్షాధికారులు కాగలుగుతారు, మంచి జీవితాలు పొందే పరిస్థితి వస్తుంది అన్న తాపత్రయంతో ఇవాళ అమూల్ అనేది వచ్చింది అధ్యక్ష. ఈరోజు అమూల్ని తీసుకురావడానికి ఇంత ముందే ప్రధానమైన కారణం చెప్పా. అమూల్ అయితేనేమి, ఈ ఐటీసీ అయితేనేమి, ఈ రిలయన్స్ అయితేనేమి, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అయితేనేమి, హిందుస్థాన్ లీవర్ అయితేనేమి, లేకపోతే మేకలు గొర్రెలు తీసుకొచ్చే కార్యక్రమం అయితేనేమి, ఇవన్నీ కూడా బేసికలీ ఉద్దేశాలు ఈ అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి అని తాపత్రయం నుంచి వచ్చినట్టు అధ్యక్ష. కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారి కోసము, ఒక హెరిటేజ్ కోసము అంత తక్కువగా ఆలోచన చేసే మనస్తత్వాలు కూడా మాకు కాదు అధ్యక్ష. దీనివల్ల మంచి జరగాలని మనసారా కోరుకుంటూ, అక్క చెల్లెమ్మల జీవితాలలో వెలుగులు రావాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సార్ అధ్యక్ష, నేను గతంలో యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ మినిస్టర్గా పనిచేస్తున్నాను సార్.